ఇక ఆటో కార్మికుల చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లిన ఆటో డ్రైవర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆటో కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలో ఆటో కార్మికుల సమస్యలపై చర్చ జరిపి హామీలను నెరవేర్చాలంటూ ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి ఆటో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. సో సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి హిమాయత్ నగర్ వరకు చేపట్టినటువంటి ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఆటో డ్రైవర్ల నేతలను ఆటో డ్రైవర్లను ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు, భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత పూర్తిగా ఆటో కార్మికులు నష్టపోయారు. ఆటో కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, అసెంబ్లీలో ఆటో కార్మికుల సమస్యల మీద చర్చ జరగాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనము ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇటు బైఠాయించి రోడ్డు మీదనే పడుకొని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆటో కార్మికుల నేతలు. ప్రస్తుతం మనము చూస్తున్నాము, ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు, రోడ్డు మీద పడుకొని ఆటో కార్మికుల నేతలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనము చూడొచ్చు. ప్రస్తుతం ఏం విఫలమైంది. ఇప్పటికైనా నాలుగు డిమాండ్ పరిష్కరించాలని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. రోడ్డు మీద పడుకొని ఇటు ఏఐటీయూసీ నేతలు, మరోవైపు ఇటు బీఆర్ఎస్ కార్మిక సంఘం నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలి. సో గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలంటూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా ఈ రోడ్డు మార్గాలంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము, ఎక్కడికక్కడ కూడా ఆటో కార్మిక సంఘాల నేతలు ఏదైతే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటు ఏఐటీయూసీ నేతలు, దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ కార్మిక సంఘం నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చలో అసెంబ్లీ ప్రోగ్రాం పెట్టాం సార్. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అవసరమైతే మా ప్రాణాలను వదిలిపెడతాం, దేనికైనా సిద్ధం ఉన్నాం. ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు మీటర్ ఛార్జీలను వెంటనే పెంచాలి. ఇదే మా డిమాండ్ సార్. ఆటో కార్మికులు పూర్తిగా రోడ్డున పడ్డారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఇటు అరెస్ట్ చేసినటువంటి వారందరినీ కూడా గోషామాల్ పిఎస్కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. తక్షణమే ఆటో కార్మికులకు ఏదైతే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లను అయితే ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హిమాయత్ నగర్ నుంచి.